భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. ఆడియన్స్ కి అదే అండి, మీరు చూసారు, అందరూ చూసారు, మీకు కూడా అదే ఉంటుంది. బికాస్ ఏంటంటే తెలిసి చేశారు, తెలియక చేశారు, తెలియదు అండి. బట్ మిస్టేక్ ఇస్ మిస్టేక్. దానివల్ల మేము మాత్రమే కాదు, ఫ్యామిలీ అంతా మొత్తం సఫర్ అవుతున్నాం. మనకంటూ ఫ్యామిలీ ఉంది, మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? షో ఇస్ ఓన్లీ 3 months అండి. బయటకు వచ్చిన తర్వాత వీఆర్ ఆల్ ఫ్రెండ్స్ అన్నమాట. మనం బాగానే ఉన్నాము. మీరు ఇలా చేయడం అయితే నిజంగా చాలా చాలా తప్పండి. ప్లీజ్ రిక్వెస్ట్, ఇప్పటికైతే ఇది చేశారు, ఇంకా ముందు ఇలాంటి జరగకుండా చూసుకోండి అని రిక్వెస్ట్ చేస్తామండి. అంతే, అంతకు మించి ఏం చేయలేము. అంటాము కానీ ఇప్పుడు మనకు కూడా నా పక్కన నా పేరెంట్స్ కూర్చున్నారు, మీరు వచ్చి కొడుతున్నారు. పేరెంట్స్ కి ఏమైనా అవుతే ఎవరండి యూజ్ రెస్పాన్సిబిలిటీ అండి? ఆ ఫ్రస్ట్రేషన్ తో మనం 100 అనుకుంటామండి, తీసేస్తామండి, గుర్తిస్తాము. ఇట్ వోంట్ హ్యాపెన్. కానీ అంటా మనకు కూడా ఉంటుంది. నా ఫ్యామిలీ నన్ను నమ్ముకొని కార్లో కూర్చున్నప్పుడు ఫ్యామిలీని టేక్ చేయాల్సింది నా బాధ్యత అన్నప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ అన్ని వస్తుంటుంది. కానీ ప్లీజ్ చూసుకోవాలి అంతే, వాళ్ళకి అదే చెప్తాము. అంతకు ఇద్దరు ఉన్నారు, దాని వల్లనే వాళ్ళు రివర్స్ చేయాలని ట్రై చేసి ఉంటారు. రివర్స్ చేయాలని ట్రై చేసినప్పుడు కూడా కొట్టుండొచ్చు కదా అండి. బికాస్ మనం దగ్గర లేము, చూడలేదు కాబట్టి దాని గురించి ఏం చెప్పలేము. వీడియో బట్టే మనం మాట్లాడగలము అంతే. శివాజీ గారితో దాదాపు మీరు లేదండి 98 Shivaji Anna is the best అండి. It's a very well played contestants. BVs అవన్నీ చూసి ఉంటారు. అండ్ ఎస్పెషల్లీ ఆ ఇంట్లో మనం ఉండాలి, అన్ని రోజులు సర్వైవ్ అవ్వాలి అంటే అంత మాత్రం స్ట్రాటజీ, అంత మాత్రం మెథడ్ గేమ్ ఆడితే 100% అండి ఉంటాము. అండ్ బాగా ఆడారు కాబట్టి ఈజ్ ఇన్ ద టాప్ 3. ఓకే, అంటే మీకంటే గ్రూప్ ఉంది కదా అమర్దీప్ అని, దీంట్లో పల్లవి ప్రశాంత్ వీఆర్ వెరీ హ్యాపీ అండి. అండ్ అల్టిమేట్లీ నాట్ ఓన్లీ ప్రశాంత్, అక్కడ ఎవరైనా ఒక్కరే గెలుస్తారు. మనం లోపలికి వెళ్ళేటప్పుడే మనకు తెలిసి ఎవరో ఒకరు గెలుస్తారు అనేసి. అండ్ పల్లవి ప్రశాంత్ ఇస్ డిజర్వ్ ఫర్ ద విన్నింగ్ అండి. ఐ వాజ్ వెరీ హ్యాపీ. గేమ్ పరంగా కానీ అక్కడ బిహేవియర్ కానీ అన్ని చూసారు, ఈజ్ బెస్ట్. సో కాబట్టి కప్పు కొట్టేశాడు. వీఆర్ వెరీ హ్యాపీ అండి. ఓకే, మీరు పునీత్ గారితో కూడా సినిమా చేశారు, 100% అండి. కన్నడ అండ్ తెలుగు 100% చేస్తూనే ఉంటాం. బికాజ్ ఆర్టిస్ట్ కి మాకు లాంగ్వేజ్ తో సంబంధం ఉండదు, వచ్చింది చేసుకొని వెళ్ళడమే కాబట్టి 100%. ఇంకా 1 week అయింది కాబట్టి ఇప్పటి వరకు వచ్చినది ఏది ఇంకా చూడాలి అని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఎవరైనా పని చేసేది నేను చేయట్లేదు, సో నేను చేయాలి. అది టైం గ్యాప్ వచ్చింది, ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ చేస్తాను, సినిమా టైటిల్ అనౌన్స్ చేయడానికి ఆయన వెరీ వెరీ హ్యాపీ. అంటే మధ్యలో నేను చేసిన తప్పు ఏంటంటే వీళ్ళు తెలిసి వాళ్ళు తెలిసి అని చిన్న చిన్న రోల్స్ చేశాను. యాక్చువల్లీ ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత మెయిన్ రోల్స్, మెయిన్ లీడ్ చేసే టైంలో నేను వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు అని చిన్న చిన్న రోల్స్, దానివల్ల నా కెరీర్ చాలా డ్యామేజ్ అయింది. నేను వాళ్ళ మీద ఇష్టంతో చేసిన నాకు చాలా కష్టం వచ్చింది. దానివల్ల దాని మీద ఎప్పుడు చూసినా అలాంటివి అడుగుతున్నాను, నాకే బాధ నా తెలుసుకోవాలి. మంచి రోల్స్ అయితేనే చేస్తాను. మనిషిని ప్రేమించడం చాలా మంచిదే, కానీ వేరే వాళ్ళని ద్వేషం ఎంతమంది చూడాలి, వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుందా, బయట అలా పరిస్థితి చాలా బాగా
మన వాళ్ళు టెన్షన్ పడుతున్నాం. సో అలాగే అర్థం చేసుకోలేదా ఇది తప్పు. పోలీస్ వాళ్ళు ఎక్కడెళ్ళి కేసు పెట్టారు పోలీస్ స్టేషన్ అంటే లానే కదా, వాళ్ళకి తెలుసు కదా ఇది మంచి ఏదో చేయడం. మేము వీళ్ళని కొడతాము కొట్టలేదు వాళ్ళు, అన్ని న్యాయంగా ఏం చేద్దాము అని అది కేసు పెట్టాము. అంటే ఎందుకు తప్పులేదని అంటున్నానంటే వాళ్ళు వదిలేసారు, లాక్ చట్టాన్ని వదిలేసారు. మీరు చేయండి మాకు న్యాయం చేయండి అని అడుగుతారు. వాళ్ళు కొట్టండి వాళ్ళ బాధను లోపల చెప్పండి ఏం చేద్దామని అడుగుతారు. అంటే బికాస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ పబ్లిక్ ప్రతిసారి నెగిటివిటీ అనేది ఉంటుంది. నేను అలా ఏమి అనుకోలేదు, అంత బాగానే ఉంది, చాలా బాగుంది. ఎంత కష్టపడి చాలా హ్యాపీ అనిపిస్తుంది. అది అంత మనం ఎందుకంటే చేయలేకపోతున్నాం రీచ్ అయిపోయింది. కానీ ఇలాంటి ఎక్కువ చెప్పాలి. నాకు ఇష్టమైన వాటిలో ఎక్కువ చెప్పడం నాకు నచ్చదు. నాకు నచ్చదు. నేను ఇప్పుడు నుంచి సరే ఓకే అమ్మాయి